హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆలుతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఫస్ట్ మనం మీడియం సైజు ఉన్న పొటాటోస్ని బాయిల్ చేసుకుని తీసుకోవాలి. వాటిని మనం పీల్ చేసి ఇలా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడిన తర్వాత దాంట్లో మనం జీడిపప్పు అండ్ బాదం పప్పు వేసి వేయించుకోవాలి. అవి లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినంత వరకు వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం ఇంతకుముందు స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకొని వేయించుకోవాలి. సో ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఆలుని వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలా చేయడం వల్ల మనకి ఆలు అనేది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత టేస్ట్కి సరిపోయినంత షుగర్ అనేది వేసుకోవాలి. అట్లీస్ట్ 1 కప్ ఆఫ్ షుగర్ అనేది వేసుకోండి. తర్వాత షుగర్ అనేది కంప్లీట్గా మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి. సో ఇలా షుగర్ అనేది కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు కలిపిన తర్వాత ఒక 4 ఇలాచీ వేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత మనం ఇంతకుముందు వేయించుకున్న జీడిపప్పు అండ్ బాదం పప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఉండే ఆలు హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.